ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో అర్బన్ సిఐ శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇటీవల జిల్లాలో జరిగిన సాధారణ ఎన్నికల్లో కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగిన దృష్ట్యా జూన్ 4వ తేదీన జరగబోయే కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా పోలీసులు సూళ్లూరుపేట నియోజకవర్గం నందు తగిన ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఏం తీసుకోవాలి అనే విషయంలో మాకు కొద్దిగా మీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి సూచనలు ఈ సబ్ డివిజన్ లెవెల్లో అందరికీ అంటే ప్రజలకు అందరికీ చేరాలి. ప్రజలకి ఆయన చెప్పిన సూచనలు ప్రశాంతంగా ఎన్నికల కౌంటింగ్ జరగాలి. తర్వాత కానీ ఎలాంటి సంఘటనలు అలర్లు కానీ జరగకూడదనే దృష్టిలో పెట్టుకొని కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అవి ఏంటంటే, ముందు మనకేంటంటే మనకు ఎన్నికలు అయిన తర్వాత తిరుపతి చంద్రగిరి లిమిట్స్లో కొన్ని అవాంఛనీయాలు జరిగినాయి. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అయినాయి, అల్లర్లుగా జరిగాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని పకడ్బందీ చర్యలు కార్యాచరణ ప్రణాళిక ఎస్పీ గారు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా ముందస్తు చర్యలు ఏం తీసుకుంటాననేది ఈరోజు మనం ప్రెస్ మీట్ ద్వారా అందరికీ, ప్రజలందరికీ, నాయకులకి అందరికీ పోలీస్ తరఫున తెలియజేస్తున్నాము. మొదటి ఏంటంటే, ఈ ముందస్తు చర్యల భాగంగా మనము పికెట్లు పెడుతున్నాం. అంటే పికెట్లు ఎట్లా పెడితే సమస్యాత్మక గ్రామాల్లో, సమస్యాత్మక ప్లేసుల్లో పికెట్లు పెడుతున్నాం. సో మనం ఇప్పటి వరకు మనకి ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 17 గ్రామాలు అంటే నాయుడుపేట, సూళ్లూరుపేట టౌన్లో కానీ కొన్ని ఏరియాలు, వెన్నమల్ల కానీ, మనకి గాంధీ మందిరం ఏరియా కానీ, అంబేద్కర్ సర్కిల్ కానీ, ఇట్లాంటి కూడళ్ళు, జనాలు ఎక్కువగా రద్దీగా జమ్మకూడే కూడళ్ళు కానీ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించడము. అట్లా 17 ప్రాంతాలను గుర్తించి 17 ప్రాంతాల్లో పికెట్ పెడుతున్నాం. పోలీస్ పికెట్ ఉంటుంది. సో అవే కాకుండా మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీసు ఈ పికెట్ లేని ఏరియాల్లో కొన్ని విలేజ్ని కవర్ చేస్తూ మొబైల్ పార్టీస్, ఆ మొబైల్ పార్టీస్ కానీ ముందు రోజు నుంచి, కౌంటింగ్ ముందు రోజు నుంచి అయిపోయేదాకా, తర్వాత రోజు కానీ ఎక్కడ జనాలు గుమికూడడం కానీ ఇవన్నీ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పెట్రోలింగ్ చేస్తే, అది కాకుండా ఈ మొబైల్ పార్టీస్కి కానీ పికెట్లో కానీ ఏదైనా సంబంధించిన ఆ ఏరియాలో కొద్దిగా ఏమైనా గుమికూడడం కానీ ముందస్తు అవాంఛనీయ జరిగే ప్రమాదం ఉన్నా క్యూఆర్టీస్గా నడుపుతున్నాం. అంటే క్విక్ రెస్పాన్స్ టీమ్స్. దాదాపు మన దగ్గర 7 మంది ఎస్ఐలు ఉన్నారు, 3 సిఐలు, నేను. అంటే మా దగ్గర దాదాపు 11 క్యూఆర్టీ టీమ్స్ ఉంటాయి. మా దగ్గర స్పెషల్ పార్టీస్ ఉంటాయి. సో మేము కానీ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి రష్ అవుతాం. సో ఆ ఏరియాలో. సో ఇవన్నీ ముందస్తు భాగంగా చర్యలు తీసుకుంటాం, పకడ్బందీగా ఉంటాయి. ఇవి పోలీస్ పరంగా, సెక్యూరిటీ పరంగా మేము తీసుకునే చర్యలు. అంటే ఒకటి, పికెట్స్ ఎక్కడ పెడుతున్నాం సమస్యాత్మక ప్రాంతాల్లో. అది సూళ్లూరుపేట టౌను, నాయుడుపేట టౌను ప్లస్ పల్లెలు, ఒక 17 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించడమైంది. వాటిలో పికెట్లు ఏర్పడతాం. అట్లే మొబైల్ పార్టీస్ అన్ని దానిలో పికెట్లు సాధ్యం కాదు కాబట్టి ఇంకా కొద్దిగా సున్నితమైన, అంటే దానికన్నా కొద్దిగా తక్కువ సున్నితమైన ప్రాంతాలు ఉన్నట్టు గుర్తించి వాటికి ఈ మొబైల్ పార్టీస్ తిప్పడం. తర్వాత పోలీసు ఎస్ఐ, సిఐ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, డిఎస్పీ ఆధ్వర్యంలో క్యూఆర్టీస్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఉంటాయి. అవి కానీ ఏరియాలో తిరుగుతుంటాయి. ఎక్కడైతే అట్లాంటి సూచనలు ఉన్నాయో వెంటనే అటెండ్ అయ్యి ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ప్రివెంట్